ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తుంది. ఆయన్ను గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మునిపెన్నడూ సాధించని స్థాయిలో కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఈ అఖండ విజయం వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు బలంగా చెబుతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆవేశపరుడుగా, నిలకడలేని రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన వారు ఇప్పుడు ఆయన రాజకీయ చిత్రత గురించి గొప్పగా చెబుతున్నారు. ఒంటరిగా వచ్చినా, కూటమిగా వచ్చినా అంతిమంగా గెలవడం ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యారు. అందుకే ఈ రోజు దేశం మొత్తం ఇటు నేషనల్ మీడియా, అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి విస్తృత చర్చ నడుస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ రణక్షేత్రంలో పవన్ కళ్యాణ్ తనదైన భూమిక పోషించారు. ఇక తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పక్షాల సమావేశంలో సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని ప్రశంసించడం విశేషం. పవన్ కళ్యాణ్ లో అందరూ పవర్ స్టార్ అంటారు, కానీ అతను తుఫాన్ అంటూ ప్రధాని మోడీ అభివర్ణించడం విశేషం. దీనిని నేషనల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫోకస్ వచ్చేలా చేస్తుంది. దేశవ్యాప్తంగా పవన్ కి లభించిన ఈ విశేషమైన గుర్తింపు ఆయన పాన్ ఇండియా సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతుంది. ఈ 2 సినిమాలకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ చరిష్మా కలిసొస్తుందని భావిస్తున్నారు. బిజినెస్ పరంగా హెల్ప్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఇన్ఫ్లుయెన్సర్స్ సైతం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ పోల్చడంపై రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టామినా, ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో వీడియోల ద్వారా పరిచయం చేస్తున్నారు. ఒక విధంగా ఇది రియల్ పాన్ ఇండియా క్రేజ్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన మూవీ కెరియర్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.